500 మందితో రావడానికి ఏమి నారా లోకేష్ గారు కాదు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. 500 మందితో రావడం అసలు జరిగే పనేనా? ఇప్పటి వరకు ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి వస్తే కేవలం 500 మందితోనే రండి అని చెప్పేసినటువంటి ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ అలాంటి ఆర్డర్స్ ఇస్తే ప్రజా బలం ఉన్నటువంటి నాయకులు వచ్చినప్పుడు అలా ఆపగలిగే సత్తా పోలీసులకు ఉంటుందా? నిజంగా 501వ వాడి మీద రౌడీ షీట్ కట్టేటువంటి చరిత్ర అంత గట్స్ మీకుంటే రాసి పెట్టుకోండి. ఒక 4,000 నుంచి 10,000 మంది మీద రౌడీ షీట్ కట్టడానికి ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటారా, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంటారా, రెడీగా ఉండాలి. మీరు పుస్తకాలు పెన్నులు పట్టుకుని రెడీగా ఉండాలి, స్టేషనరీ కనుక్కుని. ఎందుకు ఇలాంటి పిచ్చి వ్యవహారాలు చేస్తారు? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే క్వశ్చన్ చేసేది మీరే. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే క్వశ్చన్ చేసేది మీరే. మళ్ళీ ఆంక్షలు పెడితే దాని క్వశ్చన్